టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి అండ్ ఆల్రెడీ ఇప్పుడే మీకు రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ బైపీసీ వాళ్ళకైతే ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ ఎంపీసీ వాళ్ళకైతే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మార్క్స్ అనేవి చెక్ చేసుకునే ఉంటారని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మీరు కనుక చెక్ చేసుకోకపోతే మీరైతే చెక్ చేసుకోండి ఫాస్ట్గా. అండ్ 3 days మాత్రమే టైం ఉంటుంది, తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కుదరదు. కాబట్టి ఫాస్ట్గా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఫాస్ట్గా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు జాయిన్ అవ్వాలనుకుంటే ఒక స్కానర్కి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే యూపీఐ ఐడికి మీరైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకైతే రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక ఫోన్ నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ 8179406281కి మీరు పేమెంట్ ఐడి అనేది సెండ్ చేయండి. ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మాకు రెస్పాన్స్ షీట్లో ఒక 30 నుంచి 31, 32, 33, నెక్స్ట్ 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 ఇలా వస్తున్నాయి మరి. అండ్ ఎన్ని మార్క్స్ నుంచి వస్తే మేము క్వాలిఫై అవుతాం ఒక ఎంసెట్ ఎగ్జామ్లో, మాకు ర్యాంక్ వస్తుందా, అసలు క్వాలిఫై మార్క్స్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీకు 40 మార్క్స్ అండి. అంటే ఇది ఎప్పుడు 40 రావాలి, ఇప్పుడు కౌంట్ డౌన్ చేసుకుంటే మీకు 40 రావడం కాదు, ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీకైతే 40 అనేది రావాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఈజీ షిఫ్ట్ అయితే ఒక 50 వచ్చాయనుకోండి, రేపు నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు 40 వెళ్ళొచ్చు, లేదంటే 45 మార్క్స్ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అదే మీ యొక్క ఎగ్జామ్ రోజు హార్డ్ షిఫ్ట్ అనుకోండి అండ్ పేపర్ టఫ్గా వస్తుంది కాబట్టి మీకు జస్ట్ 40 మార్క్సే వచ్చాయనుకోండి, మీ మార్క్స్ నార్మలైజేషన్ చేసిన తర్వాత 55, 60 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ 60K అంటే 60 అంటే టాప్ 10 కాలేజీలో మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. అది మన మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా. అండ్ ఈ విధంగా మీ యొక్క మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎవరు కూడా భయపడకండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి, మళ్ళీ 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. అండ్ టాప్ టు బాటమ్ లేదంటే ఎక్కడైనా మిస్టేక్స్ అయినా చేసి ఉండొచ్చు అనమాట. అండ్ తొందరలో పడి ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ చూసి అలా కూడా కొన్ని మిస్టేక్స్ మీ నుంచి అన్నా జరగవచ్చు, లేదనుకుంటే రేపు నార్మలైజేషన్ చేసిన తర్వాత అయినా మీకు మార్క్స్ అనేవి చేంజ్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఈ విధంగా మీకు ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట, చెప్పాను కదా. అండ్ ఇప్పుడు మీకు 60 మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి ఎవరు కూడా ఎగరాల్సిన అవసరం లేదు. అండ్ వెయిట్ చేయండి, నార్మలైజేషన్ వచ్చిన తర్వాత. లేదు మాకు మినిమం 40 వస్తున్నాయి, లేదంటే మైనస్ మార్క్స్ అయిపోయి ఏమన్నా మరీ ఒక 30 లేదంటే 25 మార్క్స్కి వెళ్తుందా అంటే ఏమో చెప్పలేం. మీ యొక్క షిఫ్ట్ అనేది ఈజీ అయితే కనుక వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి మీకు అది చెప్తా ఉన్నాను. ఎవరు కూడా ఇదవ్వకండి. నేను వచ్చేసి రేపు ఏ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు అని ఒక ఎస్టిమేషన్తో ఒక ఐడియా కోసం మీకు అది చెప్తాను అనమాట. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు నా దగ్గర నుంచి ఎంసెట్ రాసిన వాళ్ళు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని రేపు వచ్చేసి మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వెళ్ళొచ్చు ఒక ఎస్టిమేషన్ కోసం, ఒక ఐడియా కోసం, అంతేగాని అవి కూడా కన్ఫర్మ్ అయిపోవు, మీకు అది చెప్తున్నాను. అందుకే ప్రజెంట్ జస్ట్ ఇది ఒక ఐడియా కోసం మాత్రమే. అందుకే మనకి అఫీషియల్గా రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడేవో 100 వచ్చేస్తున్నాయి, లేదంటే 90 వచ్చేస్తున్నాయి మార్క్స్ అని ఏవేవో చెప్పేసుకుంటూ ఉంటారు. అండ్ అవన్నీ కూడా వెయిట్ చేయండి, కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే జస్ట్ మనకి ఒక 10 days అయితే వెయిట్ చేయాలి. ఒక 10 daysలో మనకి అఫీషియల్గా బోర్డు వాళ్ళు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 10 daysలో ఈ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ అనేవి కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ మనకి పేపర్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా సపరేట్ వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ సంబంధించి అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ కంప్లీట్ గైడెన్స్ కోసం వెంటనే మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టార్టింగ్ డే నుంచి
మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకొని మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. అండ్ మీ యొక్క పేమెంట్ అనేది ఈ యొక్క స్కానర్ని యూజ్ చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి 8179406281కి. అండ్ మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.